కమ్మనైన స్వచ్ఛమైన ఆర్గానిక్ మిల్క్తో చేసిన మంచి కోవా, ఎంతో టేస్టీగా ఉండే పచ్చకోవా రెడీ ఫ్రెండ్స్. షుగర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇట్లా పచ్చిదే తినొచ్చు. చాలా టేస్టీగా ఉంది, చాలా స్వీట్నెస్ వచ్చింది. ఇందులో షుగర్ యాడ్ చేసుకొని స్వీట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్పెషల్ స్వీట్ పచ్చకోవా కొట్టబోతున్నామండి. మా గేదెల పాలతో, మా ఫామ్లో ఉండే గేదెల పాలతో చేయబోతున్నాను నేను. ఇది స్వచ్ఛమైన పాలు, ఇప్పుడే పాలు ఫ్రెష్గా తీసాం ఫ్రెండ్స్. దీంతో మనం కోవా కొట్టేసుకుందామా. నేను ఇట్లా ఒక 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నాను. 1 లీటర్కి 200 గ్రామ్స్ పచ్చకోవా వస్తుందండి. ఈ పచ్చకోవా కానీ మనం ఇంట్లో కానీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే స్వీట్ షాప్లో ఉండే ఆల్మోస్ట్ స్వీట్లు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎట్లాగా చూపిస్తాను మీకు ఇప్పుడు ఫ్రెండ్స్. ఇట్లా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నానండి. అడుగు మందంగా ఉండాలి ఈ గిన్నెకి. ఇట్లా మందంగా ఉండే గిన్నె అయితే పాలు అడుగంటకుండా ఉంటాయి. ఇప్పుడు మనం పాలు యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెష్గా ఆర్గానిక్ మిల్క్ అండి, అసలు క్రీమీ టెక్స్చర్ ఉంది పాలల్లో. నేను పొద్దున్నే మాకు తీసారండి ఇవి మా నాన్నగారు వాళ్ళు. ఇది హైలో పెట్టుకొని చుట్టూరు అడుగంటకుండా, ఒకేలా అడుగంటినా ఇట్లా లాక్కుంటూ ఇట్లా ఈక్వల్గా ఇట్లా కలబెట్టుకుంటూ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. పాలు కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. అయిన దాకా కొంచెం హైలోనే పెట్టుకుందాం మనము. ఎంత మంచి క్రీమీ టెక్స్చర్ ఉండే పాలు తీసుకుంటే అంత బాగా వస్తుందండి పచ్చకోవా అనేది. ఈ కోవాని మనం ఇంట్లో కానీ స్టోర్ చేసుకుంటే ఒక 2 మంత్స్ వరకు ఉంటుందండి స్టోరేజ్లా. ఏ స్వీట్ అయినా చేసుకోవచ్చు మనం దీంతో. ఆల్మోస్ట్ చాలా రకాల స్వీట్లు, డబుల్ కా మీఠా, కలాకండ్, మలై కాజా, జామూస్, ఇలా ఎనీ ఐటమ్ ఈ పచ్చకోవాతో మంచిగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కోవా ప్రిపరేషన్ అయిన తర్వాత నేను దీంతో ప్రిపేర్ చేసి చూపిస్తాను మంచి స్వీట్స్. దీంతో పాలు అయితే కొంచెం బాయిల్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇట్లాగే కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇది కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అండి, కానీ చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మన హోమ్ మేడ్ మిల్క్ కాబట్టి, హోమ్ మేడ్ స్వీట్, ఏం కెమికల్స్ లేకుండా మనం చేస్తున్నాం కదా, సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా ఒకే సైడ్ తిప్పుతూ ఉండాలి. పాలు అయితే బాగా బాయిల్ అయ్యాయండి. ఇట్లా చుట్టూరు మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలనైతే మీగడ కడితే ఏంటంటే స్మూత్ టెక్స్చర్ రాదండి. ఇట్లా సైడ్స్ ఉండేది కూడా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా హైలోనే పెట్టుకుంటూ కొంచెం ఫాస్ట్. బాగా చిక్కబడ్డాయి చూడండి మిల్క్ అనేది, ఇంకా బాగా థిక్ అవుతుంది. ఈ మంచి ఫ్యాట్ కంటెంట్ మిల్క్ కాబట్టి ఇది ఎక్కువ క్వాంటిటీయే వస్తుంది కోవా అన్నది. ఆల్మోస్ట్ ముక్కాలు భాగం అయిపోయింది. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి దీన్ని. క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్, ఇంకా ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంది. ఫుల్ క్రీమ్ ప్యాకెట్ మిల్క్తో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చండి. కొంచెం టేస్ట్ అటు ఇటులో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చింది. ఇంకొంచెం టైట్ అవ్వాలి. ఇది కొంచెం టైట్గా, వాటర్ ఏం లేకుండా కొంచెం ముద్దగా చేసి పెట్టుకుంటే 2 మంత్స్ వరకు నిలువ ఉంటుంది. దీంతో 5 or 6 ఐటమ్స్ స్వీట్స్ రెసిపీస్ నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ఇదైతే వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా స్మూత్గా కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒక్క నిమిషం ఆగినా మాడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కింద కొంచెం లైట్గా అడగండి, అది లాక్కుండా ఓన్లీ పైనే కలుపుతున్నాను. ఇది ఎంత ఇదిగా చేసినా కొంచెం అయితే అడుగు అంటుతుంది ఫ్రెండ్స్. ఇది క్రీమీ టెక్స్చర్ అయితే బాగా వచ్చింది, గుల్లలు లేకుండా మనం కలుపుతూ ఉండడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, కోవా ఫ్లేవరు. ఇది కానీ చేసి పెట్టుకుంటే స్వీట్ షాపుల్లో ఉండే స్వీట్స్ అన్నీ మన ఇంట్లో ఉన్నట్టే. బాగా చిక్కబడిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేను. థిక్ అయితే అయిపోయింది. కొంచెం కూల్ అయిందంటే ఇంకొంచెం టైట్ అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి ఈ లెవెల్లో. సో ఇంకొకసారి కలిపెట్టేసి ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ థిక్నెస్ సరిపోతుంది మనం స్వీట్ చేసుకోవాలన్నా. అట్లా ఆఫ్ చేయడం వల్ల కొంచెం టైట్ అవుతుంది చల్లారేక. సో మనం ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్, మళ్ళీ అడుగంటుతుంది. స్వీట్ లేని పచ్చకోవా రెడీ అండి. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాము. దీంట్లో మనం షుగరు ఏమీ యాడ్ చేయలేదు. స్వీట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం షుగరు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. పచ్చకోవా రెడీ ఫ్రెండ్స్. ఈ ప్లేటు 5 తరాల నాటి ప్లేట్ అండి ఇది. ఇప్పుడు మీకు కోవా కోసం ప్రజెంట్ చేస్తున్నాను. ఆర్గానిక్ మిల్క్తో చేసిన మంచిగా స్వచ్ఛమైన కమ్మనైన పాలకోవా అండి. మీరు ట్రై చేసి ఎట్లా ఉందో టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.